దౌర్భాగ్యం ఏంటంటే ప్రజలు కష్టాలు ఎట్టున్నాయి, ప్రజలు బాగున్నాయి, ప్రజలు ఎట్లా కోసపడుతున్నాడు మాట్లాడు. ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే ఎల్లపల్లి మీకు కట్టినాం కాబట్టి నిలబడ్డది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందంటే ఇజ్జతి మానవ సిగ్గు లజ్జ ఏమైనా ఉందనుకుంటారా ఆయన లోకం? ఏమన్నా నాకైతే అనిపిస్తలేదా? మీకన్నా అనిపిస్తే చెప్పురు నా కామెంట్ సెక్షన్ లో. సిగ్గుచేర ఉన్నాడు, కడుపు కన్నం తింటాడు, ఈ డైలాగ్ లా వాడరు. ఇది ఓ సమయం ఓ సందర్భం ఉండాలి కదా. సచిన కాడికి పోయి ఇప్పుడు సావుకాడికి పోయి పెళ్లి డప్పు కొడతాడు. నాకేమో సచివాలయం పోయి వాడు సాగు బాధలు ఉన్నాడు, వాడి ఇంట్లో మనిషి చచ్చిపోయి వాడు ఏడుస్తుండు, వీడు వచ్చి పెళ్లి డప్పు కొడతాడు, వాడు తిడతారా తిట్టరా మీరు ఏమని అంటారా అనరా నాకు ఎవరి? ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి ఉండి ఎక్కడ స్థానిక ఎన్నికల్లో కేసీఆర్కి ఓట్లు పడతాయని సచివాలయం కాడికి పోయి పెళ్లి డప్పు కొడతాడు. ఈ డప్పు గురించి నేను ఏం చెప్పాలి? ఏం రాజ్యం ఇది? ప్రజలు ఉండాలా సావాలా? ఈ రాజ్యంలో మన వాడు సిగ్గుందా ఏమన్నా ఈ పత్రికకు?